నేను చెప్పబోయేది సమస్తం కూడా మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఆ స్క్రీన్ మీద చూపించేది అయిపోయిందంటే మెసేజ్ అయిపోయినట్టని అర్థం అనమాట. అమ్మయ్యా, చూడండి, స్తుతి అనే మాట నా నోట్స్లో ఏమైతే ఉందో ఆ స్క్రీన్ మీద అదే కనిపిస్తుంది. స్తుతి అనే మాట పాత నిబంధనలో 88 సార్లు, క్రొత్త నిబంధనలో 126 సార్లు సుమారుగా ఉంది. ఒకటి అటు ఇటుగా కావచ్చు. ఎక్కువ సార్లుగా క్రొత్త నిబంధనలో స్తుతి గురించి మనం ఎక్కువ చూడవచ్చు. అది అలాగే ఉంచినట్లయితే కొన్ని వాక్య భాగాలు కూడా మనం చదువుకుందాం. స్తుతి అనే మాట యొక్క అర్థం నెక్స్ట్ చూద్దాం. స్తుతి అనే మాట హెచ్ఏ, ఇక్కడ ఇంకొక హెల్ కూడా పెట్టుకోవచ్చు, కావాలంటే మీరు గూగుల్లో ఇంకొక హెల్ కూడా పెట్టుకోవచ్చు. HALLAL, హల్లాల్. అల్లా కాదు, హల్లాల్. హెబ్రూలో ఈ పదం మనం చూస్తున్నాం. దాని నుంచి హిల్లూవి వచ్చింది, దాని నుండి హిల్లూవి వచ్చింది, హల్లెలూయా వచ్చింది. ఇక్కడ స్పష్టమైన అర్థాన్ని మనం గ్రహించినట్టయితే అసలు స్తుతి అంటే ఏంటి. ఒక వ్యక్తి, అతను బ్రతుకున్నాడో లేదో తెలియదు, గుణదల్లో గ్యాస్ ఏజెన్సీలో అతను రిక్షా తొక్కుతూ ఉంటాడు. రిక్షా తొక్కి ఇంటింటికి వెళ్ళి అతను గ్యాస్ బండ్లు వేస్తూ ఉంటాడు. ఒకవేళ మీరు కూడా కొన్ని సంవత్సరాల క్రితం వినుండొచ్చు. అతను రిక్షా తొక్కుతూ కూడా హల్లెలూయా స్తుతి అని పాడుతూ ఉంటే, చెప్తూ ఉంటే ఆ చుట్టుపక్కల అందరూ అలా చూస్తూ ఉండేవాళ్ళు. గుర్తుంది కదండి? ఓకే. అలా చెప్పాలని కాదు, మళ్ళీ కొన్నిసార్లు అది ఎగతాళి చేయబడుతుంది. అతనికి ఉన్నటువంటి స్వభావం బట్టి అతడు వేరే మాటలు ఏమి రాకుండా, వ్యర్థమైన మాటలు రాకుండా, బూతులు రాకుండా, అబద్ధాలు రాకుండా అతడు అలా చెప్తున్నాడేమో తెలియదు. కానీ మనకి అతడు చెప్పే పదం, అతడు చేసే ధ్వని, ఆర్భాటం అనేది చాలామంది విన్నట్లుగా మనం చూసాం. స్పష్టమైన ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది స్తుతి అనేది. మళ్ళీ చూడండి, అక్కడ స్క్రీన్ మీద నా వైపు చూస్తూ ఉండండి, స్క్రీన్ వైపు కూడా చూస్తూ ఉండండి. నా వైపు చూడపోయినా పర్లేదు, అక్కడ చూడండి. స్పష్టమైన ధ్వని. ధ్వని అంటే శబ్దం. ఆ ధ్వనిని బయటికి తీసుకొచ్చేది, అది ఉత్పత్తి చేసేది. అక్కడ ఇబ్రూ పదములో మనం అక్కడ చూసాం. మీరు కూడా చాలా యాప్లు ఉన్నాయి, దానిలో కూడా మీరు చూడవచ్చు అసలు స్తుతి అనే మాటకి అసలు ఒరిజినల్గా అర్థం ఏంటో. ఓకే, నెక్స్ట్ ప్రగల్భాలు. స్తుతి అంటే ప్రగల్భాలు. అక్కడ కొద్దిగా మేము కలపలేకపోయాం కదా, దాన్ని విడగొట్టాం. ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు కదా. దేని విషయంలో పలుకుతారు ప్రగల్భాలు? మనిషి విషయంలో ప్రగల్భాలు, రాజకీయాల విషయంలో ప్రగల్భాలు, లేక వ్యాపార విషయంలో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ప్రగల్భాలు పలకాల్సింది దేవుడి గురించి. అంటే స్తుతిలో ఉన్నటువంటి అర్థం రెండు. వదరడం, వదరబోతు అంటారు. వదరబోతు అంటే ఇది మాట జనరల్గా మనకు తెలుసు కదా. మాటలు ఎక్కువ చెప్పేవాళ్ళు వాగుతూ ఉంటారన్నమాట. అంతేనా? అసలు మీరు ఇంటికాడ అసలు ఏమి పిల్లలు కానీ, భర్తను కానీ, ఇరుగు పొరుగు వారు కానీ అసలు ఏమి మాట్లాడిన పరిశుద్ధుల్లాగా ఇక్కడ అలా చక్కగా చూస్తూ ఉన్నారు. అది చాలా నటన కింద వస్తుంది. ప్రగల్భాలు పలుకుతూ ఉండి మనకు తెలుసు, మనం చూసాం, మనం విన్నాం. వదరబోతులు మనం చూసాం, వాగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. హలో, ఏదో మాట్లాడాలనుకుంటున్నావే, అది స్తుతి గురించి నువ్వు మాట్లాడు. నీ వదరబోదంతా ఏంటి, ఎలా ఉండాలి సార్? దేవుడి మహిమ గురించి నువ్వు మాట్లాడాలి. వాగు, దేని గురించి వాగుతావో అది దేవుడి గురించే వాగాలి. అప్పుడు నీలో అబద్ధం రాదు. అబద్ధాలతో బతుకుతున్నావు ఇప్పుడు, నీలో నిజంగా బతుకుతావు ఇప్పుడు నువ్వు. అక్కడ అతిశయించడం, గొప్పలు చెప్పుకుంటాం. మేమెలా, మా జాతి ఎలా, మా కులం ఎలా, లేకపోతే మా కుటుంబం ఎలా, మా సంఘం ఎలా, లేక మా పాస్టర్ ఎలా అని కొంతమంది అతిశయించే వాళ్ళు ఉంటారు. హలో, అతిశయించాలంటే నువ్వు ఏదైనా భూలోకంలో ఉందంటే
నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుడి గురించి నువ్వేం చేయాలి? అతిశయించాలి. మిగతాయన్నీ కూడా మట్టిలోకి వెళ్ళిపోతాయి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గొప్పలు చెప్పుకోవటం, ఇందాక దాని గురించి మాట్లాడుకున్నాం. నువ్వెంత చదువుకున్నా అది నీకే ఉంటుంది, అది మాకేంటి పని? నీకెంత ఆస్తులున్నా నీకే ఉంటే మాకేంటి పని? మీ ఇంటి పేరు ఎంత గొప్ప అయినా, మీ కులం ఎంత గొప్ప అయినా మాకేంటి? నీకే ఉంటుంది, మాకేంటి? గొప్పలొద్దు. నిన్ను బట్టగట్టించి బ్రతికించి సకల ప్రాణములు ఇచ్చినటువంటి దేవుడు నువ్వేం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. అదేదన్నా గొప్ప ఉందంటే దేవుడే. ఈ సంఘానికి మూల కారణం దేవుడే, ఈ కుటుంబానికి, ఈ వ్యాపారానికి మూల కారణం ఆయనే, ఈ చేతులు కష్టార్జితమునకు మూల కారణము ఆయనే అని హల్లాలో నుంచి హిల్లూవి వచ్చింది కదా. హల్లెలూయా అనే మాటను స్తుతి అంటే స్తుతి ఉచ్చారణ చేస్తూ, అది మనస్సులో, అది హృదయములో నుండి, నరనరాలలో నుండి. వీడికి విషం నరనరాల్లో ఉందండి వీడికి అని చెప్తాడు. వీడికి ఏంటి ఏముంది నరనరాల్లో? ఇది తెలుసా? పోనీ ఇది తెలుసా? వాడికి గర్వం ఎక్కడుంది? నరనరాల్లో పాతుకుపోయింది ఆడికి. అంటారు కదా ఆ నరనరాల్లో ఏముండాలంటే స్తుతి ఉండాలి. అంటే నరనరాల్లో స్తోత్రాలు పెళ్ళు బీకాలన్నమాట. అంటే ప్రతి సందర్భంలో మంచి అయినా చెడు అయినా. ఇప్పుడు కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాం, అది మీ నోటితో కూడా మీరు చదవచ్చు, మనందరం కూడా కుదిరితే చదవచ్చు. ఇది మొట్టమొదటిగా 103వ కీర్తన 1వ వచనం చదవండి. అన్ని రెఫరెన్స్లు అక్కడ ఇచ్చేసాం. అన్ని రెఫరెన్స్లు అక్కడ ఇచ్చేసినప్పుడు మీరు ఏం చేయాలి? అందరూ పైకి చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న నా ప్రాణమా. నువ్వు బయటికి మాత్రమే కాదు, బయటికి ముసుగేసుకున్నారు, కొంతమంది ముసుగేసుకోలేదు. బయటికి ముసుగేసుకున్నారు, కొంతమంది ముసుగేసుకోలేదు. వీళ్ళకి కత్తిరేవాళ్ళు వచ్చే ఆదివారం అంటే అక్కడ బయట కట్ చేసుకొని క్రాప్ చేయించుకొని ఇక్కడికి రావాలన్నమాట. అది లెక్క. ముసుగేసుకోకపోతే బైబిల్ ప్రకారం మీరు క్రాప్ చేసుకోకపోతే మీరు వ్యతిరేకులని అర్థం అనమాట. ఓకే, పురుషుడు జుట్టు పెంచకూడదు, స్త్రీయే పెంచాలి, అది బైబిల్కి వ్యతిరేకం. అంటే బయటకు ఒక వైట్ అండ్ వైట్ ఒకవేళ నువ్వు వేసుకొని ఒక లేక ముసుగులు కూడా ఒక కోడ్ పెట్టుకొని మా సంఘమంతా వైట్ అండ్ వైట్, ప్రభు వల్లప్పుడు వైట్ అండ్ వైట్ అనగా ఒక కోడ్ పెట్టుకోవచ్చాము. కానీ ఇక్కడ బయటకు కనపడేది కాదు. ఇక్కడే ముసుగు లేకపోతే బయటికి వెళ్ళాక ముసుగు ఉంటుందో ఉండదో కూడా మనకి తెలియదు. ఆలోచించాలి. ఇక్కడ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా. అంటే లోపలున్న అవయవాలు కూడా ఆయన బట్టి ఉత్సహించాలి. లోపలున్న అవయవాలతో ఆయనను ఘనపరచాలి. లేకపోతే యేసుక్రీస్తు వారు చెప్పినట్లు రాళ్ళు కేకలేస్తాయి. అయ్యా నీ శిష్యులను మౌనంగా ఉండమని చెప్పండి. ఎందుకు వాళ్ళు అలా అరుస్తారు? ఎందుకు ధ్వని చేస్తున్నారు? ఎందుకు కేకలేస్తున్నారు? ఏంటా సౌండు? మౌనంగా ఉండమని చెప్పడం మాకు చికాకు పడుతుంది అన్నాడు. అంటే ఆళ్ళ దురాత్మ ఉంది కాబట్టి. అప్పుడు ఆయన చెప్పాడు, వీళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తే మీరు ఇంకా తట్టుకోలేరు. హల్లెలూయా చెప్పండి అనడం లేదా? ఎక్కడన్నాడు? బైబిల్లో ఎక్కడన్నాడు? మత్తయి సువార్త. నేను లోకం అనుకుంటున్నా, చూడండి, చూపించండి. ఈలోపు మనం ఇంకో రిఫరెన్స్ చూపిస్తాముడు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. ఆ తర్వాత రిఫరెన్స్ 33వ కీర్తన 1వ వచనం. ఇలా మీరు వెతకండి, అది 33వ కీర్తన. నెక్స్ట్ రిఫరెన్స్. యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. నీతిమంతులారా, మీరు నీతిమంతులుగా దేవుడు మిమ్మల్ని చేశాడు. నీతిమంతులారా, యెహోవాను బట్టి, మిమ్మల్ని బట్టి కాదు, ఆనందగానము మనిషిని బట్టి కాదు, బహిరంగంగా కనపడే అడావుడిని బట్టి కాదంట. ఎవరికే? యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. హల్లెలూయా. శోభస్కరం అంటే
శోభస్కరం అంటే ఏంటండి? బయటికి ధ్వని రాట్లా, మంచిది. ఇంకా అదే ధ్వని రాట్లా బయటికి. చూడండి 33వ కీర్తన ఉన్నటువంటి ఆ కీర్తన భాగంలో మొదటి వచనం బాగా మనం అర్థం చేసుకోవడానికి నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా చెవులతో తీసుకోండి. చెవుల్లో నుండి అది హృదయంలోకి వెళ్ళాలి. న్యాయవంతులారా, నీతిమంతులారా అంటే న్యాయవంతులారా, నీతిమంతులారా అంటే న్యాయవంతులారా, యెహోవాకు ఆనంద ధ్వనులు చేయుడి. ఆ ధ్వని ఉసూరుమంటా ఉండకూడదు అనమాట. ఆ ధ్వని అంటే ఎలా ఉండాలి? ఆ శబ్దం, ఆ ధ్వని, ఆ కేక ఆనందం ఉండాలి లోపల. ఆనందం లోపల ఉంటే బయటికి వస్తుంది కదా. అది వాడుక భాషలో నేను చదువుతున్నాను. ఆనంద ధ్వనులు చేయడి, దైవ సంస్తుతి. ఏ స్తుతి? దైవ సంస్తుతి చేయటం నిజాయితీ పరులకు తగిన పని. అది వాడుక భాషలో అర్థం. శోభస్కరం, స్తుతి చేయుట శోభస్కరం. స్తుతి చేయుట నీతిమంతులకు తగిన పని. అది మీ పని, అది అంతే. అది మీకు తగినది. అది అలా దేవుడు మిమ్మల్ని చేశాడు. తర్వాత రెఫరెన్స్ కూడా చదువుదామా? లోకసువార్తలో రాళ్ళు కేకలేస్తే కనబడిందా? మీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. లోక 19:40 చదువమ్మా. ఆయన వారిని చూచి, శిష్యులను చూసి, మీరు ఊరకుండిని ఎడల, వీరు ఊరకుండి ఎడల ఈ రాళ్ళు కేకలు ఈ రాళ్ళు కేకలేస్తాయి. మీతో చెప్పుచున్నాను. నోరు లేని రాళ్ళు కేకలేస్తాయి. దీని అర్థం ఎలా మీరు తీసుకోవాలి తెలుసా? మాట్లాడినోడు మాట్లాడతాడు, పాడనోడు పాడతారు. మీరు పాడపోతే అంటే పాడేవాళ్ళకి, లేక చదివే వాళ్ళకి, లేక టాలెంట్స్ ఉన్న వాళ్ళకి గర్వం పెరిగిద్ది. గర్వం పెరుగుద్ది అంటే జుత్తులో కొమ్ములు వస్తాయి. వాళ్ళని కూర్చోబెట్టేస్తాడు. ఎట్టా కూర్చోబెడతాడు? ఆటోమేటిక్గా కూర్చోబెడతాడు. చదువు లేని వారిని, అసమర్థులని, గొంతు బాగోని వారిని, బైబిల్ కూడా చదవలేని వారిని దేవుడు లేపుతాడు. హల్లెలూయా. అందుకే ఆయన నేను పిలిచింది ఎవరినో చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. నేను ఎవరిని పిలిచాను తెలుసా? మావులోని పిల్లలు, ఎలాంటి డిగ్రీ ఉన్నోడిని పిలిచాను తెలుసా? వెర్రోళ్ళని పిలిచాను అంటాడు. వెర్రోళ్ళని, జ్ఞానము లేని వారిని, జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానము లేని వారిని నేను పిలిచాను అంటాడు. అందుకే మీరెవరు కూడా మాకు చదువు లేదు, మేము బడికి వెళ్ళలేదు, మేము కాలేజీకి వెళ్ళలేదు, మాకు డిగ్రీ లేదని మీ అనుకోమాకండి. బైబిలే మీకు ఒక డిగ్రీ. థియాలజికల్ స్టడీస్ మీరు సంపాదించుకున్నారంటే మీకే అది మంచి డిగ్రీ. సెక్యులర్ స్టడీస్ ఈ ముద్ద తినడానికి మీకు పనికి వస్తుందేమో. ఈ సెక్యులర్ స్టడీస్ అంటే ఈ లోకపరమైన చదువు మీరు డబ్బు సంపాదించడానికి ఒకవేళ పనికొచ్చిద్దేమో, లేక నీ భార్యా బిడ్డలను బతికించుకోవడానికి పనిచేస్తుందాం. కానీ ఈ థియాలజీకి, దైవ శాస్త్రం ఈ భూలోకానికి పరలోకానికి అది పనికి వస్తుంది. ఎప్పుడైతే ఈ స్తుతులు హృదయపూర్వకముగా ఆనందధ్వనులు చేస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతులు పైకెళ్ళి దేవుడు దిగి వస్తాడు సింహాసనం దగ్గరికి. ఆయన సింహాసీనుడై ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై ఆయన ఆసీనుడు. అందుకే ఇశ్రాయేలరా మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు చేత ఎన్నిక చేయబడిన వారు మీరు స్తోత్రం చేయడం ఆపకూడదు. అందుకే యెషయా గ్రంథంలో మనం చదువుతాం, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు 2 రెక్కలతో ఏం చేస్తున్నారు, మరొక 2 రెక్కలతో ఏం చేస్తున్నారు, మరొక 2 రెక్కలతో ఏం చేస్తున్నారు. 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త స్పష్టంగా అక్కడ మీకు వివరణ ఇచ్చాడు. రెఫరెన్స్ ప్లీజ్. 156 అయిపోయింది, 103 1 అయిపోయింది, 22:3 కీర్తన చదవలేదు మనం. 33 ఒకటి చదివినట్టున్నాం. ఒక 22 33 1 22 1 పడిందాం. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద, ఇది కూడా కరెక్టే. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రతి సంఘంలో మీరు గమనించండి, అది సౌండ్ పొల్యూషన్ మనం పక్కన పెట్టేద్దాం, అది తీసుకోవద్దు. లేకపోతే వాళ్ళ ధ్వని ఎక్కువ అవన్నీ మనం తీసుకోవద్దు. వాళ్ళ డ్రెస్ కోడ్ మనం తీసుకోవద్దు. మందిరములోకి వచ్చిన, అడుగు పెట్టిన ప్రతి వ్యక్తి
100వ కీర్తనలో చెప్పినట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి అని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆ కీర్తనను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. గుమ్మములోకి ప్రవేశించిన మీరు కృతజ్ఞత భావముతో, నేను ఎక్కడికి వచ్చా, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి టైంపాస్కి వచ్చానా, దిక్కులు చూడటానికి వచ్చానా, నిద్రపోవటానికి వచ్చానా, ఎందుకు వచ్చాను, అసలు ఇక్కడికి ఎందుకు ఉండాలి 2 గంటలు నేను అంటే, దేవుడు ప్రజలతో ఇక్కడ ఎందుకు గుంపు కూడుతున్నావు అంటే, ఈ వారం అంతా కూడా నేను నా కుటుంబం లేక ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఏక మనసుతో ఆరాధించడానికి, సహవాసం చేయడానికి, సహవాసాన్ని అనుభవించడానికి, వర్తమానం వినడానికి, అర్పణలు అర్పించడానికి, ప్రభు బలం ఒకవేళ ఉంటే ప్రభు బలను తీసుకోవడానికి, ఈ విధముగా ఈ సహవాసమును దేవుడిచ్చిన దాన్ని లేక ఈ 2 గంటలను మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని చక్కగా వాడుకోవాలి, భయభక్తులతో ఉపయోగించుకోవాలి. ఈ వచ్చిన 2 గంటల్లోనే మీరు ఒక పావు గంట ఒక కునుకు తెస్తే ఇక్కడికి వచ్చి ఎలాగమ్మా, ఈ వచ్చిన పావు గంటలోనే మీరు టైం పాస్ చేస్తే ఎలాగండి చెప్పండి. మిగతా సమయం అంతా మనదే కాబట్టి ఇక్కడ సహవాసమునకు మనం పిలువబడినప్పుడు దీన్ని చక్కగా సత్ప్రవర్తనతో దేవుడికి హృదయపూర్వకముగా స్తోత్రాలు మనము చెప్పగలగాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏమన్నాడా, మళ్ళీ ఆ 22వ కీర్తన మళ్ళీ చదువుతారా, ఆ స్క్రీన్ మీద చూపించండి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు పీపీటీ చూపించినానా, నెక్స్ట్ స్తుతులు పైకి వెళ్తాయి, దేవుడు దిగి రావాలి, దేవుడు దిగి వస్తాడు, ఆయన సన్నిధి మనతో ఉంటుంది, ఆయన సన్నిధిని మనము అనుభవిస్తాము. ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఒకవేళ మనం గుమ్మంలోకి 100వ కీర్తనలో చెప్పినట్లుగా ఒకవేళ కాఫీ కానీ టీ కానీ ఈ శరీరం కొద్దిగా రీఛార్జ్ అవ్వకపోతే ఉసూరు మంట లోపలికి ప్రవేశించినా మీరు సంతోషంతో మీరు తిరిగి వెళ్ళాలి. ఈ గుమ్మంలోంచి బయటికి వెళ్ళినప్పుడు మీరు సంతోషంతో వెళ్ళాలి, అంటే అది దేవుని యొక్క శక్తితో నువ్వు వెళ్ళాలి. అందుకే దేవుడు ఏం చేస్తాడు మీకు తెలుసా, ఆ శుక్రవారం నుండో ఆ శనివారం నుండో సిద్ధపరుస్తూ ఉంటాడు, పాటలు పాడేవాళ్ళని సిద్ధపరుస్తూ ఉంటాడు, వాక్యం చెప్పేవాళ్ళని సిద్ధపరుస్తూ ఉంటాడు, నడిపించేవాళ్ళని సిద్ధపరుస్తూ ఉంటాడు, దైవజనులను సిద్ధపరుస్తూ ఉంటాడు. వాళ్ళు సిద్ధపడి 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 ఇక్కడికి వచ్చి నిలబడినప్పుడు ఆ కార్యం మీరు చూడకపోతే మీరు ఉసూరుమంట వెళ్ళిపోతారు ఇంటికి, మీరు నిరుత్సాహంతో వెళ్ళిపోతారు మీరు ఇంటికి. అంటే దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు చస్తాననుకున్నదాన్ని నువ్వు బ్రతికి వెళతావు అనమాట. ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది కాబట్టి మళ్ళీ జీవం పోసుకొని ఆనందధ్వనులు చేస్తూ నువ్వు వెళతావు అనమాట. అందుకే ప్రతిదాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంతరంగము అంటే బయటకు కనిపించేది కాదు, అంతరంగం అంటే బయటకు లోపల ఉన్నటువంటి అన్ని వాటితో దేవుడికి మన స్తోత్రాలు చెల్లించాలి. నెక్స్ట్ యెషయా గ్రంథం ఇప్పుడు చూద్దాం, ఇది లాస్ట్ వన్. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఏం ప్రచురం చేస్తున్నారు? స్తోత్రం. అబద్ధాలు కాదు ప్రచారం చేసేది, స్తోత్రం. వ్యర్థమైనవి కాదు ప్రచారం చేసేది, పనికిమాలినవి కాదు ప్రచారం చేసేది. ఏంటంట? స్తోత్రం. ఆ దేవుని గురించి అతిశయిస్తున్నామే, ప్రగల్భాలు పలుకుతున్నామే, కార్యాల గురించి మాట్లాడుతున్నామే, సాక్ష్యాలు ఉన్నాయే మనకి, వాటి గురించి మీరు వాటిలో విస్తరించాలి. నా నిమిత్తం పిపిటి చూపించిన నీవు పుట్టించింది ఎందుకు? క్వశ్చన్ మార్క్. నీవు ఎవరి కోసం పుట్టావు? దేవుణ్ణి అడిగి పుట్టావా?
నేను అమ్మాయిగా పుట్టాలి అని, నేను జల్లంటే నాకు ఇష్టం, నా బొగ్గను సొట్టబడేటట్టుగా చెయ్యి, నేను నల్లగా ఉండేటట్టు పుట్టించు అని మీరు అనుకున్నారా? అనుకుని పుట్టారా? నేను పురుషుడిగా పుట్టాలి, ఏలాలి, మా ఇల్లుని మీసం తిప్పాలి అనుకుని పుట్టావా? ఎందుకు పుట్టావు? నువ్వెందుకు పుట్టావు? నిన్ను పుట్టించింది ఎవరో? హలో, నిన్ను పుట్టించింది ఎవరో? నీ ఎవరి కోసం పుట్టావు? దేవుణ్ణి అడిగి పుట్టావా? నేను పొట్టోడుగా పుట్టాలి, ఎత్తుగా పుట్టాలి, నల్లగా పుట్టాలి, తెల్లగా పుట్టాలి అని అడిగి పుట్టావా? గ్రహింపు కలిగి బతకాలి. మొద్దోళ్ళు కూడా ఎలిగించబడుతున్నారు వాక్యాన్ని బట్టి. ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, మోటువారు సహితం అంటాడు. మోటువారు, చదువుతో సంబంధం లేదు. ఎవరు నిరాశపడద్దు, చదువులేని నాతో మీరు పోల్చుకోండి. మోటువారిని సహితం గ్రహింపు కలిగి బ్రతకాలి. నన్ను పుట్టించినవాడు ఆయనే, నన్ను పోషిస్తున్నవాడు ఆయనే, నన్ను బ్రతికించినవాడు ఆయనే, నా నోట స్తోత్రం ఉంచింది ఆయనే. దేవుడి గురించి నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నానంటే, అతిశయిస్తున్నానంటే ఆయనే. ఆ గ్రహింపు కలిగి లేకపోతే నిద్రపోతూ వెళ్ళిపోతాం మనం. ఇక్కడ రావటం టైంపాస్, ఇక్కడ రావటం నిద్రపోవటం, ఇక్కడ రావటం అయిపోయింది, వచ్చాము 2 గంటలు అయిపోయింది, వెళ్ళిపోవడం అయిపోయింది. 0 ప్రతిఫలం, 0 ఉపయోగం లేదు. గ్రహింపు కలిగి ఉన్నప్పుడు, అవగాహన కలిగి ఉన్నప్పుడు, నీ కళ్ళు తెరిచాడు కాబట్టి దేవుడు, అప్పుడు నువ్వు స్తోత్రం చెప్తావు, పాటలు పాడతావు. ఎవరు నీతో అలేలే చెప్పుకోవాల్సిన పని లేదు, లేదా వాక్యము చదవండి అని చెప్పాల్సిన పని లేదు. నీకు నువ్వే ఆ ఉత్సాహాన్ని అనుభవిస్తూ అనేక మందికి అంటిస్తావు. కొంతమంది ఉసూరుమంట వందనాలు చెబుతారండి, వీళ్ళ సొమ్ము ఏదో పోయినట్టు. అసలు నువ్వు మాట్లాడిపోతే ఎవడికి లాభం? నువ్వు నవ్వకపోతే మాకు లాభం ఏంటి? దేవుడు కృపను బట్టి నువ్వు బతుకున్నావని నేను వందనాలు చెబుతున్నా. నువ్వు బతుకున్నావని నేను వందనాలు చెప్పా. నువ్వు రేపు కనపడవు, నేను వందనాలు ఎవరు చెబుతాను నీకు? ఎక్కడ చెబుతాను నేను నీకు? నేను బతుకున్నాను కాబట్టి, నేను సజీవులుగా ఉన్నాను కాబట్టి నువ్వు నాకు వందనాలు చెప్పావు. నేను దాన్ని రిసీవ్ చేసుకోవాలి. నేను రిసీవ్ చేసుకొని నేను స్పందించాలి. లేకపోతే నా అంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవడో ఉండడు, నా అంత దరిద్రుడు ఇంకెవడో ఉండడు, నా అంత పలికి మాలోడు ఇంకెవడో ఉండడు అనమాట. వందనాలు రిప్లై ఇవ్వకపోతే, నేను సమాధానం చెప్పకపోతే చస్తా నేను రేపు పొద్దున. బ్రతుకున్నా కాబట్టి నేను పాడుతున్నాను, బ్రతుకున్నాను కాబట్టి నేను వందనాలు చెప్తున్నాను, బ్రతుకున్నాను కాబట్టి నేను నవ్వుతున్నా. రేపొద్దున పోతే కింద పడుకోబెడతారు అంతే. ఒక బ్యానర్ కడతారు, భోజనాలు పెడతారు, వారం రోజులు అయిపోద్ది, సర్దుకుంటారు, గీక్కుంటారు, ఏమైనా ఆస్తులు, ముక్కులు, చెవులు ఏమంటే పీక్కుంటారు, అంతే అయిపోయింది. అందుకే బ్రతుకున్న ప్రతి వ్యక్తి కూడా, అంటే సజీవులుగా ఉన్నటువంటి మనందరం కూడా ఆయనకు స్తోత్రాలు చెప్పకుండా ఉండకూడదు, ఆయన మహిమపరచకుండా ఉండకూడదు. అందుకే ఇంకా చాలా కీర్తనల భాగాలు మీకు చూపించవచ్చు, కానీ అంత అవసరం లేదు కాబట్టి నేను చూపించలేదు. ఇంకొకటి, ఈ ఆఖరి కీర్తన అంటే 149వ కీర్తన. 150 కీర్తనలు ఉన్నాయి. 149వ కీర్తన 6వ వచనం కూడా చదవండి. 6వ వచనం. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నాయి. నోట్లో 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 నోట. అసలు ఎవరు అసలు వందనాలు చెప్పుకుంటారు ఒకరికొకళ్ళు? మీరు అబ్బా అబ్బా అనుకుంటాం సరిపోద్దా? అబ్బా అబ్బా యామే యామే యారా యారా అనుకుంటాం సరిపోద్ది మనకి? పిల్లలకి మీరు ఇవి అలవాటు చేయాలి. దాని అర్థాన్ని కూడా వాళ్ళకి చెప్పాలి, ఎందుకు అనేది వాళ్ళకి కూడా వివరించాలి. వాళ్ళకే మీరు చక్కగా కూర్చోబెట్టి, అందుకే కుటుంబారాధన అండి మనకి. కుటుంబారాధన ఎందుకంటే, కుటుంబారాధన ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం వర్ధిల్లిద్ది. ఒకరోజు 2 రోజులు వారం రోజులు చేసుకొని ఏంటి వర్ధిల్లేదని 6వ రోజు 7వ రోజు ఆపకండి. ఆ మంటనే ఉండే చేస్తూ ఉండండి. పిల్లల వైఖరి, పిల్లల యొక్క బాధలు, కష్టాలు మీకు తెలుస్తాయి. తల్లిదండ్రుల కష్టాలు, బాధలు పిల్లలకు తెలుస్తాయి. ఎంజాయ్. కుటుంబారాధన అంటే ఎంజాయ్.
ఫుల్ ఎంజాయ్. నాకైతే ఫుల్ ఎంజాయ్. మా ఇంట్లో కొన్నిసార్లు కుదరదు కొన్ని పరిస్థితులను బట్టి, కానీ ఫుల్ ఎంజాయ్. ఎందుకంటే మన హృదయంలో ఉన్నవన్నీ కూడా మనకి ఎవరున్నారు? మన ఆస్తి పిల్లలే కదా, మన ఆస్తి పిల్లలే కదా, మనం ఇవ్వకపోయినా. కాబట్టి వాళ్ళకి మనం చెప్పాలి, చక్కగా వివరించి చెప్పాలి. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు కూడా మనకు చెప్పనివ్వాలి, మనకు టైం ఇవ్వాలి. మూర్ఖంగా ప్రవర్తించకూడదు. ఆపో ఆపో, ప్రార్థన చేయి, ఆరాధన చేయి అనకూడదు. ఇంకేం చేస్తాడు? నువ్వు ఇసుకిచ్చుకున్నావు అనుకో, వాడికి మూడు పోద్ది. వాళ్ళకి మూడు పోయి ఏం చేస్తుంది? ప్రార్థన చేయరిక జంపు బయటకనే వెళ్ళిపోతారు వాళ్ళు. బాత్రూమ్ కనుక చెప్పి రారిక వాళ్ళు. వాళ్ళని ఏం చేయాలంటే మాట్లాడినవ్వాలి. అమ్మ మాట్లాడు, అయ్యా మాట్లాడేవాలి. ఎంజాయ్. కుటుంబ ఫ్యామిలీ మీటింగ్లో ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి. అప్పుడు నెక్స్ట్ చాలా అద్భుతంగా దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళి. చదవండి 6వ వచనం, చదవండి 6వ వచనం మళ్ళీ చదవండి. వారి నోట దేవునికి, వారి నోట హలో దేవునికి చేయబోడు ఉత్సాహ స్తోత్రములున్నవి. ఏమన్నాడమ్మా అక్కడ? వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. ఒక్క నిమిషం ఆగండి, అందరూ కలిసి చదువుదాం. చూడండి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. బైబిల్ మూసేయండి. అది స్తోత్ర బలి అర్పించాలి. రక్షణ వస్త్రమును బట్టి ఆయనకి స్తోత్ర బలి అర్పించాలి. నేను చెప్తున్నా మళ్ళీ, అలా అని చెప్పి మీరు రోడ్ల మీద సైకిల్ తొప్పేటప్పుడు, బండి తోలేటప్పుడు, లేక మీరు ఆటో తోలేటప్పుడు, జనాలు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా స్తోత్రం 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 హల్లు అల్లు అల్లు అన్నమాకండి, ఇది పిచ్చోడు అనుకుంటారు. అలా కాదు, నాట్ లైక్ దట్. అంతరంగములో స్తుతించాలి. బహిరంగ ధ్వని చేసేది సహవాసముగా కూడుకున్నప్పుడు, బహిరంగ ధ్వనులు వినపడేది సంఘములో నిద్రపోకుండా దేవుణ్ణి స్తుతించేది. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. ఆయన మనల్ని పుట్టించాడు ఆయనకు స్తోత్రములు చేయడానికి. ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సింహాసీనుడిగా దిగి రావడానికి. సహోదరుడా, నీ గ్రహింపుందా? డోంట్ వేస్ట్ టైం. నిన్ను పుట్టించింది ఎందుకో తెలుసా? స్తోత్ర బలి అర్పించడానికి. స్తుతి వస్త్రము ధరించుకొని వచ్చావు నీవు, నీతి వస్త్రము ధరించుకున్న నీవు, న్యాయ వస్త్రము ధరించుకున్న నీవు స్తోత్రము ఘనత మహిమ చెల్లించడానికి వచ్చావు. పురుషులారా నిలబడండి, ఈ స్థలంలో నిలబడి ఆ దేవుని ఆరాధించండి.